హల్లెలూయా. పిల్లారా, మనము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 11 నుండి మనం చదువుకుందాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది అని చెప్తున్నాడు. కృపగల యావే కరుణానిధివే కొనియాడేదాని ఘననామము. కృపగల యావే కరుణానిధివే కొనియాడేదాని ఘననామము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప చూపుటలో ఐశ్వర్యునా కోపించుచునే ప్రేమించువాడా. కృప చూపుటలో ఐశ్వర్యుడా కోపించుచునే ప్రేమించువాడా. కృప జీవము కన్న ఉత్తమము. కృప జీవము కన్న ఉత్తమము. కృపయే నాకిల ఆధారము. కృపయే నాకిల ఆధారము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లారా, ఆయన కృప కలిగిన వాడు. చూడండి, ఆయన యూదులను ఆయన కఠినపరిచి మనకు ఆయన అన్ని జనులైన మనకి కృపనిచ్చాడు. అంటే యూదులను ఆయన ఏం చేశాడు చెప్పండి? 2000 సంవత్సరాలు ఆయన కఠినపరిచాడు. అంటే వాళ్ళని పక్కన పెట్టాడు. మన నిమిత్తమై ఆయన కృప కలిగి ఆ కృపా సువార్తని అన్ని జనుల మనకి ఈ 2000 సంవత్సరాల క్రితం నుండి అన్ని జనుల మనకి కృపా సువార్త ప్రకటించబడింది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మన మీద ఆయన కృప వలన మాత్రమే. చూడండి, మనము ఒకసారి ఒక వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా అనగా యెషయా మెస్సీయ ద్వారా కలిగింది. ఆయన నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేశాడనంటే అన్ని జనులైన మన పట్ల కృప చూయించాడు. చూడండి, యాకోబు పట్ల ఆయన ఎలా కృప చూయించాడో. యాకోబు మోసగాడు. ఆ మోసగాడు పట్ల ఆయన కృప చూయించి ఏమండి ఏ విధంగా అయితే అతని యాకోబు యొక్క పేరును మార్చాడో, మంచి వ్యక్తిగా మార్చాడో, అలాగే అన్ని జనులను మనము, పాపులమైనటువంటి మనము, మన నిమిత్తమై ఆయన కృప కలిగిన వాడే
అంటే మన పట్ల ఆయన కృప కలిగిన వాడే, అనగా ప్రేమ కలిగిన వాడే ఆ కల్వరి శిలువలో మన కోసము మరణించి ఓ రక్తమును చిందించి ఓ మనల్ని ఆయన తన రక్తము ద్వారా నీతిమంతులుగా చేశాడు. ఆయన నామమున స్తోత్రం. పాపులైన మనల్ని ఆయన రక్తముగా నీతిమంతులుగా, ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా చేశాడు. కాబట్టి మనము కృప కలిగిన వారంగా ఉన్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ కృప వలనే చూడండి, ఎప్పుడైతే మనం మెస్సీని విశ్వసించామో, రక్షకుడిగా విశ్వసించామో, ఆ కృప మనకి అనుగ్రహించబడింది. కాబట్టి మనము కృప పొందినటువంటి జనులము. కాబట్టి మొదటి రాకడలో ఆయన ఏం చేశాడు చెప్పండి? అన్ని జనులైనటువంటి మనకి కృపను తీసుకొచ్చాడు. కాబట్టి కృప వలనే మనము రక్షించబడ్డాం. కృప వలనే మనము, ఆయన కృప, మన గొప్పతనం కాదు ఇది. నీ గొప్పతనము, నీ తెలివితేటలు, నీ జ్ఞానం వల్ల ఆయన నువ్వు తెలుసుకోలేదు. కానీ ఆయన కృపే నిన్నేం చేసిందంటే ఆయన వద్దకి ఆకర్షించింది. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకి రాలేరు. లోకం ఆకర్షించింది అనుకో, లోకం దగ్గరికి వెళ్ళిపోతారు. పాపం ఆకర్షించింది అనుకో, పాపం దగ్గరికి వెళ్ళిపోతారు. చెడుతనం ఆకర్షించింది అనుకో, చెడుతనం దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ మనల్ని లోకములు, చెడుతనము, పాపము ఏది మనల్ని ఆకర్షించలేదు. కానీ ఆయన కల్వరి శిలువలో మన కోసం మరణించినటువంటి ఆయన కృప మనల్ని ఆకర్షించింది. ఆయన శిలువలో మన కోసం ఆయన మరణించాడు, అది మనల్ని ఆకర్షించింది. అందుకని ముళ్ళతో ఓ మకుటం అల్లేనా నీ తలపై, చిరకతో నీ దాహం తీర్చెనా. హల్లెలూయా. రక్తమే చిందేను, రక్తమే మిగిలేను, రక్తమే చిందేను, శాంతమే మిగిలేను. సిలువలో, సిలువలో, సిలువలో నా యేషువా, శ్రమలలో, శ్రమలలో, శ్రమలలో నలిగేవా. హల్లెలూయా. పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన, చూడండి, విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి సర్వశక్తిమంతుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై, కాబట్టి ఈ కృప ఆయన ద్వారా మనకి విశ్వాసం వలన మనకు అనుగ్రహించబడింది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ఆయన కృప చూపించాడు నీ మీద. నీ మీద ఆయనకి ఏం కలిగింది చెప్పండి? కృప కలిగింది. ఆ కృపను బట్టి నీవు రక్షించబడ్డావు. అందుకని ఈ కృపా సువార్తని 2000 సంవత్సరాలు క్రితము నుండి బూది గంతముల వరకు ఈ కృపా సువార్త, కృపా వర్తమానము, ఆయన కృపను గూర్చి ప్రపంచం యొక్క నలుదిక్కులకి ప్రకటించబడింది. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క కృపను గూర్చి, ఆయన కృపామయుడని ఆయన యొక్క కృపను గూర్చి అపోస్తలుడైన పౌలు, అనగా 12 మంది అపోస్తలులు, అలాగే 7 సంఘాలు, 7 దూతలు ఆయన యొక్క కృపను గూర్చి ప్రపంచమంతా బూదిగంతముల వరకు కూడా ఆయన కృపను గురించి ప్రకటించారు. ఎవరైతే
పిల్లారు ఆయన విశ్వసించారు వారందరూ కూడా ఆయన యొక్క కృపను పొందుకున్నారు. కాబట్టి ఎవరి మీద అయితే ఆయన కృప ఉందో వాళ్ళే ఆయన యొక్క సువార్తకు ఆకర్షించబడ్డారు, ఆయన యొక్క వాక్యానికి ఆకర్షించబడ్డారు, పరిశుద్ధతకు ఆకర్షించబడ్డారు, నీతికి ఆకర్షించబడ్డారు, ప్రత్యేకతకు ఆకర్షించబడ్డారు. వారే వచ్చి ఆయన నామములో బాప్తిజం పొంది వాళ్ళు తమ పాపాలను కడిగి వేసుకొని పరిశుద్ధులయ్యారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే నువ్వు మారు మనసు పొంది ఆయన నామంలో బాప్తిజం పొంది నీ పాపాలని గత పాపాలన్నీ కూడా నువ్వు కడిగి వేసుకున్నావంటే నీవు ఆయన కృప పొంది ఉన్నావని అర్థం. ఆయన నామనిస్తాను. మరి మిగతా వాళ్ళు అనేక మంది విన్నారు కదా ఈ సువార్త, ఆయన కూర్చున్న సువార్త, అపోస్తుల బోధ, మరి 7 సంఘాలు 7 దూతల ద్వారా అపోస్తుల ద్వారా అనేక మంది ఆయన గూర్చి ఆయన ఒక్కడే అని ఆయన నామములోనే రక్షణ అనేటువంటి సువార్తని ప్రపంచంలో అనేక మందికి బోధించారు. బోధించినా కానీ అనేక మంది మారు మనసు పొందల, అనేక మంది ఆయన దగ్గరికి రాలేదు, అనేక మంది ఆయన నామంలో బాప్తిజం పొందలేదు. ఎందుకు అని అంటే వారి మీద ఆయన కృప లేదు. అందుకని ఆ తీర్థములో, మత్స్యాగ సంబంధమైన దుర్బోధనలో, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో, లోక సంబంధమైన స్నేహాల్లో, లోక సంబంధమైన సహవాసాల్లో ఆ విధంగా లోకముతో కలిసిపోయి జీవిస్తున్నారు. కారణం ఎందుకనంటే వారి మీద ఆయన యొక్క కృప లేదు. మన మీద అయితే ఆయన కృప ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే మనము ఆయన దగ్గరకు వచ్చాము. కృప కలిగిన వారు ఆయన వాక్యం కోసము నిలబడతారు. అందుకని కృప కలిగిన వారే రెండవసారి ఆయన వస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం కొరకు కృప పొందిన వారు మాత్రమే ఎదురు చూశారు, నిరీక్షించారు. అందుకనే ఆయన తీసుకొచ్చిన కృప భూదిగంతంలో జనులందరికీ కూడా ప్రకటించబడింది ఆయన కృప. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. కృప ఆయన అందరి మీద చూపించాడు, అంటే అందరి కోసం ఆయన రక్తము కార్చాడు. కానీ ఎవరైతే ఆయన అంగీకరించి ఆయన నామములో బాప్తిజం పొంది తమ పాపాలను కడిగి వేసుకున్నారు వారి మీదకు మాత్రమే ఆయన రక్తం వచ్చింది. ఆయన నామనిస్తారు. వారి మీద మాత్రమే ఆయన రక్తము ప్రోక్షించబడింది. ఎవరైతే ఆయన వాక్యాన్ని విని ఆయన గురించి విని వారు తమ పాపాలు ఒప్పుకొనకుండా, మారు మనసు పొందకుండా ఆయన్ని తిరస్కరించారు, వాళ్ళందరూ కూడా ఆ రక్తాన్ని తిరస్కరించిన వాళ్ళందరూ కూడా అపరాధులుగా ఎంచబడతారని బైబిల్ చెప్తా ఉంది. ఆయన నామాన్ని తిరస్కరించిన వారు, ఆయన రక్తాన్ని తిరస్కరించిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఆయన దృష్టిలో అపరాధులు, వాళ్ళు కృప పొందని వారై ఉన్నారు. అందుకనే మనమేమన్నా చెప్పండి, కృప పొందిన వారు ఆయన నామనిస్తారు. ఆయన కృపే, మన సొంత జ్ఞానం కాదు. అపోస్తలుడైన పౌలు మీద ఆయన కృప ఉంది కాబట్టి, అపోస్తల మీద ఆయన కృప ఉంది కాబట్టి ఆ విధంగా శిష్యులుగా ఉన్నారు. 7 సంఘాలు 7 దూతల మీద ఆయన కృప ఉన్నది కాబట్టి 7 సంఘాలు 7 దూతలు ఆయన యొక్క సువార్తను బోధించారు. అలాగే ఈ చివరి కాలంలో ఆయన కృపను బట్టే నువ్వు రక్షించబడ్డావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 10వ వచనం నుండి, అంటే 3వ అధ్యాయం 10వ వచనం నుండి మనం ఒకసారి చదువుకున్నాం. అలాగైన ఏ మందము వారి కంటే శ్రేష్ఠులమా, 9వ వచనంలో తక్కువ వారమా, ఎంత మాత్రమును కాము, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపములకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, సర్వశక్తిమంతుని వెదకవాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైన లేడు,
అందుకనే చూడండి పిల్లారా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు ఆ రోజుల్లో. కానీ ఈనాడైనట్లయితే ఆయన రక్తమును బట్టి ఈనాడు నీతిమంతులు ఉన్నారని. హల్లెలూయా. ఎవరైతే ఆ యొక్క ఆయన ఆజ్ఞాతిక్రమించకుండా, ఆజ్ఞాతిక్రమే పాపంలో జీతము మరణం. కాబట్టి ఆయన ఆజ్ఞాతిక్రమించకుండా ముగ్గురు యూదుల వలె ఎవరైతే, లేకపోతే యెహోషువ కాలేబుల వలె, లేకపోతే ఏలియా వలె, దానియేలు వలె, నోహు వలె, హానోకు వలె, ఇర్మియా వలె, అబ్రహాం వలె, ఇస్సాకు వలె ఎవరైతే ఆయన ఆజ్ఞ అతిక్రమించకుండా ఎవరైతే ఆయన యొక్క వాక్య ప్రకారం నడిచారో వారు నీతిమంతులని బైబిల్ చెప్తుంది. ఈనాడు కూడా నువ్వు కూడా ఆయన వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నావంటే నీవు కూడా ఏమైందంటే నీతిమంతుడివి, నీతిమంతురాలు అయి ఉన్నామని బైబిల్ చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన కృప నీ మీద ఏం కలిగింది చెప్పండి. బైబిల్ చెప్తుందంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని, నిన్ను నిర్ణయించుకున్నాడని బైబిల్ చెప్తుంది అనమాట. జగత్తు పునాది వేయబడక మునిపే, అది ఆయన కృప. నీ మీద ఆయనకి ఏమిటి చెప్పండి? కృప కలిగింది. అందుకనే పిల్లారా, బైబిల్ చెప్తుంది ఆ కాలంలో, అంటే పాత నిబంధన కాలంలో, ఆ కాలంలో ఆ భక్తులు ఆ కాలంలో ఆ వాక్యాన్ని నెరవేర్చడం కోసం వాళ్ళు నిర్ణయించబడ్డారంట. ముందుగా నిర్ణయించుకున్నాడంట. ఆ ఎవరైతే నిర్ణయించుకున్నాడో వాళ్ళే ఆ రోజుల్లో ఆ వాక్యం కోసం నిలబడ్డారంట. కాబట్టి ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా, ఈ 2000 సంవత్సరాల కాలంలో కూడా ఎవరినైతే ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడో, ఎవరి మీద అయితే ఆయన కృప కలిగి ఉన్నాడో వారు మాత్రమే ఈ చివరి కాలంలో పిల్లారా ఆయన యొక్క వాక్యమును అంటే నెరవేరుస్తారన్నమాట. ఆయన ఎవరైతే నిర్ణయించుకోలేదో, ఎవరైతే ఆయన రాజ్యం కోసం ఏర్పరచుకోలేదో వాళ్ళు వాక్యం వింటారు కానీ వాళ్ళు పాటించరు, వాళ్ళు నెరవేర్చరు. అందుకని వాళ్ళు విని వెళ్ళిపోయి దాని వాళ్ళ ఇష్ట ప్రకారం నడిచి వాళ్ళు అన్యుల వలె, లోకస్తుల వలె, పాప పిల్లల వలె, చెడ్డ పిల్లల వలె నడిచి చివరికి వాళ్ళు ఏమైపోతారంటే మోసపోతారని బైబిల్ చెప్తుంది అనమాట. కాబట్టి ముందుగా ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. వాళ్ళ మీద ఆయన ఏం చూపించాడు చెప్పండి? అందుకని కృపచేతనే మనము రక్షించబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఇష్ట ప్రకారం కాదు, మన ఆలోచన ప్రకారం కాదు, సమస్తము ఆయన కృప ద్వారానే ఇది జరిగిందని బైబిల్. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం చూద్దాం. మొదటి అధ్యాయము 3వ వచనము. తండ్రి అయిన సర్వశక్తిమంతుని నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మళ్ళీ 6వ వచనం చదువమ్మ. మెస్సీ కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఆయన నామమున స్తోత్రం. అంటే మెస్సీ కృపను బట్టి కొంతమంది పిలువబడ్డారు. పిలువబడిన వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? మరలా భిన్నమైన సువార్త, వాక్య విరోధమైన సువార్త వైపు తిరిగిపోయారు. అలాగే ఈ అపోస్తుల కాలంలో కూడా అపోస్తుల యొక్క బోధ విని కృప పొంది కృపను బట్టి పిలువబడిన వారై చివరికి ఏమైపోయారంటే వాళ్ళు కూడా 325 నిశా సమావేశంలో, అంటే అపోస్తులు
సువార్త నమ్మిన వారు 325వ సంవత్సరంలో నిసియా సమావేశంలో వాళ్ళు భిన్నమైన సువార్తను విని తప్పుడు బోధన వైపు తిరిగిపోయారన్నమాట. కాబట్టి పిల్లారా, ఈ కృప పొందిన వారు కూడా చాలామంది పోగొట్టుకున్నారు. అసలు కృప లేని వాళ్ళు కొంతమంది, కృప పొందుకున్న వాళ్ళు కొంతమంది, ఆ పొందుకున్న వాళ్ళు కొంతమంది పోగొట్టుకోవడం, కొంతమంది ఏమో ఆ కృప కలిగి జీవించడం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చూడండి, ఆ గలతీ సంఘంలో కొంతమంది ఏమైపోయారంట. అలాగే కొరింథీ సంఘంలో కూడా కొంతమంది కనబడుతుంటారు. కొరింథీ సంఘంలో కూడా అపోస్తుల వేషం వేసుకొని కొంతమంది ఏమండి నీతిమంతులైన పరిచారకుల వేషం వేసుకొని కొంతమంది ఏమైపోయారు చెప్పండి. ఏమండి మోసపరిచేవారుగా తయారైపోయారు, మోసపరిచేవారుగా మారిపోయారు. అలాంటి వారి వల్ల కొంతమంది కృప నుండి తొలగిపోయారు అన్నమాట, దుర్బోధనలు బట్టి. అందువల్ల రోమన్ క్యాథలిక్ సంఘం ఉందనుకోండి, ఆ బోధన మీ కొంతమంది ఆయన కృపను పోగొట్టుకున్నారు. అలాగే పిల్లారా, లోదన సంఘం ఉందనుకోండి, ఆ దుర్బోధనని ఈనాడు చాలామంది ఆయన కృపను పోగొట్టుకున్నారు. అలాగే పెంతుకోస్తు, అలాగే బైబిల్ మిషన్ సంఘాలు, బోల్డ్ సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దుర్బోధ సంఘాలు అన్నమాట. ఈ దుర్బోధ సంఘాలు బోధలు నమ్మి అనేక మంది ఈ కృపను పోగొట్టుకున్నారు. ఈ సువార్తని విని కూడా బ్రహ్నాం గారి ద్వారా, జాన్సన్ గారి ద్వారా ఈ యొక్క సువార్తని విని, అంటే అపోస్తుల బోధని విని వాళ్ళ దుర్బోధల వలన ఈ కృపను త్రోసిపుచ్చారన్నమాట. నమ్మి కొంతమంది ఏం చేశారు, కొంతకాలం నమ్మి బాప్తిజం పొంది కూడా రక్షించబడి కూడా మరలా లోకంలో జారిపోయి, పాపంలో జారిపోయి, లోక స్నేహాల వల్ల చెడిపోయి ఈ విధంగా కృపను పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అందుకనే పిల్లారా, మెస్సయ్య అన్నాడు, నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా, నిజమైన విశ్వాసం నేను కనుగొందునా. మొత్తుగా ఉండరే అట్లాంటి ఏం హుషారుగా ఉండరా. కాబట్టి పిల్లారా, మీరు గమనించండి, కృపని పోగొట్టుకున్నారు. కాబట్టి మెస్సయ్య అన్నాడు, మరలా నేను రెండవసారి వచ్చిన భూమి మీద విశ్వాసమును కనుగొందునా. హల్లెలూయా. హల్లెలూయా అనే మాట మనం స్తుతించడం అనేది కూడా ఆత్మ తీవ్రతతో రావాలి. ఉసూరు ముఖం వేసుకొని, నిద్ర ముఖం వేసుకొని కాదు. అందుకని వచ్చేటప్పుడు కూడా కొంతమందిని ఎక్కువ తినొద్దు అనేది. తిండి వల్ల ఏమవుతుందో చెప్పండి, మొత్తం వచ్చేది. మొత్తం వచ్చేది గొంతు రాదు, అరవలేకపోతుంటారు, కొంతమంది చేయెత్తలేకపోతుంటారు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, మనం హృదయపూర్వకంగా చెప్పాలి ఆయనకి ఏదైనా. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆయన చూపించినప్పుడు కృపని చాలామంది కాపాడుకోలేకపోయారు. అందుకనే పిల్లారా, అపోస్తుల కాలంలో కనుక మనం చూసినట్లయితే కృప పొందిన వారు అనేక మంది ఉన్నారన్నమాట. ఆయన కృప పొంది, ఆయన నామంలో బాప్తిజం పొంది రక్షించబడి వాళ్ళు ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళుగా ఆ యొక్క అపోస్తుల కాలంలో చాలామంది ఉన్నారు. కానీ లౌదీయ సంఘ కాలంకి వచ్చేటప్పటికి ఏమైపోయారంటే నిలువెచ్చని స్థితికి వచ్చేసారు. లౌదీయ సంఘ కాలంలో ధనవృద్ధి చేసుకొని తిండిబోతులైపోయి మొత్తుగా ఉండి నులివెచ్చని స్థితి అనమాట. వేడిగైన చల్లగైన లేక ఈ లౌదీయ సంఘ కాలంలో అసలు పూర్తిగా పిల్లారా డబ్బును నమ్ముకొని, ధనాన్ని నమ్ముకొని, ధనాన్ని చూసుకొని, లోకాన్ని చూసుకొని మాకేమి కొదువు లేదులే అనేటువంటి ఆత్మ సంఘంలోకి వచ్చేసి వాళ్ళకేమొచ్చేసిందంటే ఆత్మ తీవ్రత లేకుండా నులివెచ్చగైపోయారన్నమాట. అంటే ఆసక్తి లేదన్నమాట, వాళ్ళకి ఆసక్తి లేనటువంటి ఆరాధన ఉండేదన్నమాట లౌదీయ సంఘ కాలం. ఎందుకంటే సర్వశక్తిమంతుడు అక్కడ లేడు, వాళ్ళల్లో లేడు, వాళ్ళని వదిలేశాడు, పరిశుద్ధాత్మ లేదు అక్కడ. అందువల్లే వాక్యం వింటారే కానీ ఆ వాక్యాన్ని బట్టి ఆత్మ తీవ్రతోకుండా వేడిగా హల్లెలూయా ఆమెను చెప్పకుండా చప్పగా చెప్పేవారు అన్నమాట. ఎలా చెప్పేవారు చెప్పండి, హల్లెలూయా ఉసూరు ముఖం వేసుకొని. ఆ తీవ్రత, ఆ ఒత్తిడితో చెప్పేవారు కాదు. అందుకనే లౌదీయ సంఘం ఏమైపోయింది చెప్పండి, ఏమైపోయింది? అది ధనవృద్ధి చేసుకుని దిగంబరిది, దిక్కుమాలింది, గుడ్డిది అని బైబిల్ దాన్ని చెప్తుంది. అది ఒక పిచ్చిది అనమాట, అది పిచ్చి సంఘం. అది దిగంబరిది అంటే ఏంది?
దిక్కుమాలిందంటే ఏంది? అది ఒక పిచ్చి పట్టిన సంఘంగా తయారైపోయింది. అందుకని ఈ యొక్క లౌదీ సంకాలంలోనే 7వ దూత పంపించబడి సువార్త ప్రకటించబడితే బహు కొద్ది మంది మాత్రమే ఆయన కొరకు ఈ చివరి కాలంలో ఎదురు చూస్తున్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కానీ వాళ్ళలో కూడా ఏం కనపట్లేదు చెప్పండి? విశ్వాసము. విశ్వాసమును కనుగొందునా. బ్రహ్నాం గారు వర్తమానం నమ్మిన వాళ్ళు ఈ రోజుల్లో విశ్వాసం కనపట్లేదు. విశ్వాసమును కందునా. ఎందుకంటే మనుషులు ఏమొచ్చిందంటే చల్లదనం వచ్చిందనమాట. అంటే ఆసక్తి ఆయన స్తుతించాలని ఆసక్తి, ప్రార్థన చేయాలని ఆసక్తి అది తగ్గిపోయింది మనుషుల్లో. ఆ తీవ్రత. ఆసక్తి అంటే ఏమిటి చెప్పండి? తీవ్రత, ఆత్మ తీవ్రత చల్లారిపోయి నులివెచ్చగా ఉండి కూర్చునేటువంటి స్థితి అన్నమాట. చల్లగా కూర్చునే స్థితి అన్నమాట. చల్లగా కూర్చొని ఆయన్ని చల్లగా ఆరాధన చేయడం, చల్లగా పాటలు పాడడం, చల్లగా స్తుతించడం, చల్లగా ఆమెను చెప్పడం, హల్లెలూయా చెప్పడం, చల్లని అంటే నులివెచ్చని ఆరాధన అన్నమాట. అటు వేడిగైనను చల్లగైన లేనటువంటి గుంపు అన్నమాట, పనికిమాలిన గుంపు. అందుకని లౌదీయ సంఘాల్లో అలాంటి పనికిమాలిన గుంపు కలిగినటువంటి కాలమే ఈ లౌదీయ సంఘ కాలం. ఇది భయంకరమైనటువంటి కాలము. ఈ కాలములో పిల్లారా ఎవరైతే ఆయన కోసం కనిపెడుతున్నారు, లేకపోతే ఆయన యొక్క గొర్రె పిల్ల జయగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వారి కొరకు ఆయన రెండవసారి ఆయన వచ్చాడు. హల్లెలూయా. మొదటి రాకడలో కృప తీసుకొచ్చాడు. చాలా మంది, అనేక మంది నమ్మారు, కానీ చాలా మంది పడిపోయారు. చాలా మంది విశ్వాసంలో తిరిగిపోయి దుర్బోధనలో కలిసిపోయారు. దుర్బోధనలో కలిసిపోతే లౌదీయ సంఘాలకు వచ్చినప్పటికీ అంతా చీకటే. ప్రతి సంఘంలో చీకటే, ప్రతి హృదయంలో చీకటే. చీకటి ఆలోచనలు, పాపపు ఆలోచనలు, పాపపు మాటలు, పాపపు సహవాసాలు మొత్తం కూడా ఏమైపోయి చెప్పండి? చీకటి ఆవరించింది లౌదీయ సంఘాలు. 7వ దూత పంపబడ్డాడు. మరలా కృప ఈ లౌదీయ సంఘాల భూమి మీదకి వచ్చింది. ఆయన నామనిస్తా. హల్లెలూయా. అపోస్తుల బోధ మరలా తిరిగి వచ్చింది. కృపా సువార్త. హల్లెలూయా. కాబట్టి ఈ లౌదీయ సంఘాలలో మరలా కృపా సువార్త ప్రకటించబడింది. ఎవరైతే ఆయన కృప పొంది ఉన్నారో ఆయన కృప ఎవరి మీద అయితే ఉందో వారిని పిలిచాడని బైబిల్ చెప్తుంది. వారు ఈ చివరి కాలంలో ఆయన నామములో బాప్తిజం పొందారని, రక్షించబడ్డారని మనం చూస్తున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, ఈ చివరి కాలంలో కూడా మరలా బ్రహ్నాం గారి వర్తమానం కానీ జాన్సన్ గారి వర్తమానం నమ్మిన వారు ఉన్నారు. వీరు కూడా మరలా దుర్బోధల వైపు చాలామంది తిరిగిపోయారు. అసత్యమైన బోధల వైపు తిరిగిపోయి కృపను పోగొట్టుకున్నారు చాలామంది. ఎందుకంటే ఆయన చూపినటువంటి కృప, ఆయన చూపినటువంటి ప్రేమని ఈ చివరి కాలంలో పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎలా పోగొట్టుకున్నట్టు? దుర్బోధల వలన లోకమును ప్రేమించి లోక సంబంధమైన వాటి కోసమై ఆయన త్రోసేస్తున్నారు అన్నమాట. ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? తృణీకరిస్తున్నారు. అందుకని మనుషుల్లో ఆ యొక్క యూదుల వలె ఆ తీవ్రత లేదు. తీవ్రత అంటే గొడవలు పెట్టుకోవడం కాదు. తీవ్రత అంటే వాళ్ళ మీద కేకలు వేసుకోవడం కాదు. మీకు అర్థమైందా? తీవ్రత అంటే వాక్యము కోసం నిలబడ్డం. ఆయన ఆహ్వానిస్తారు. హల్లెలూయా. ఆ 3 యూదులు అలాగో నిలబడ్డారు. మేము ఆ ప్రతికి నమస్కారం చేయము. తీవ్రత అంటే పాపానికి ఒప్పుకొనకుండా ఉండడమే తీవ్రత. ఆత్మ తీవ్రత అంటే ఏమిటి చెప్పండి? పాపానికి ఒప్పుకోకుండా ఉండడమే. ఆ రాజు పాపం ప్రేరేపిస్తుంటే ఒప్పుకోలేదు. యోసేపు చూడండి, ఆత్మ తీవ్రత కలిగి ఉన్నాడు. ఆ స్త్రీ తన కన్నుల ద్వారా, తన చూపు ద్వారా ఆ యొక్క యోసేపుని పడగొట్టాలని చూస్తే అతడు ఆ పాపానికి ఒప్పుకొని తలదిప్పుకునేవాడు. ఆవిడ వైపు ఆవిడ చూపు మంచిది కాదని అతడు తెలిసి అతడు తలను ఏం చేసేవాడు చెప్పండి? తిప్పుకునేవాడు. కాబట్టి పిల్లారా, తీవ్రత ఈనాడు చాలా మందిని ఏమొచ్చిందంటే చల్లదనం వచ్చేసింది. చల్లదనం వచ్చిందంటే ఏమైపోయింది చెప్పండి? వాక్యాన్ని మీరిపోతుంటారు. మరి ఎక్కడైనా వాక్యాన్ని మీరిపోతుంటారు. లోకస్తులు కనపడితే లోకస్తులతో సహవాసం చేయడం, పాపులు కనపడితే పాపులతో సహవాసం చేయడం,
పాపం పెరిగిపోయింది ఎక్కడ చూసినా కానీ. అందుకని పిల్లారా బైబిల్ ఏం చెప్తుందంటే, ఓ నేను మరలా వచ్చినప్పుడు, ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన 7వ సంఘ కాలంలో వస్తాడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆనోకు 7వ వాడు, 7వ సంఘ కాలంలో 7వ వాడు ఆనోకు కొనిపోబడ్డాడు. కాబట్టి ఇప్పుడు 7వ సంఘ కాలంలోనే వధువు ఎత్తబడతాదని మనం దాన్ని బట్టి గ్రహించగలుగుతున్నాము. అందుకనే ఈ యొక్క లౌదీ సంఘ కాలంలో 4 జాములు ఉన్నాయి. కాబట్టి ఈ 4 జాముల్లో మరలా ఆయన తెల్లవారుజామున ఆయన వచ్చాడు. సాయంకాలం రాలేదు, అర్ధరాత్రి రాలేదు, కొడుకుసే వేళ రాలేదు, కానీ తెల్లవారుజాములు వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎవరి కోసం వచ్చాడనంటే దుర్బోధుల్లో కలిసిపోయిన వారి కోసం కాదు, నులివెత్తిన వారి కోసం కాదు, చల్లగా చప్పబడిపోయి కూర్చున్న వాళ్ళ కోసం కాదు. పిల్లారా, లోకములో తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు కట్టుచు నాటుచు కోయిచు పెళ్ళికిచ్చు లోకమంతా అలాగుందన్నమాట. అలాంటి లోకాశలు కలిగిన వారి కోసం ఆయన రాలేదు, కానీ కృప పొందిన వారి కోసము ఆయన రక్తము చేత కడగబడి ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో ఈ లౌదీ సంఘ కాలంలో దుర్బోధనలో కలిసిపోకుండా ప్రత్యేకముగా ఉన్నారు, వారి కోసము రెండవసారి ఆయన వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఇంకొక కృపను తీసుకొచ్చాడు ఆయన. చూడండి, ఆ కృప ఏంటంటే మనము పిల్లారా, మనము 1వ పేతురు రాసిన పత్రిక చూడండి, 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కొట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యెహోవా మెస్సీయ ప్రత్యక్షమైనప్పుడు మీకు త్యాబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకోసం త్యాబడేటువంటి కృప కోసం నిరీక్షణ కలిగి ఉండి. కాబట్టి లౌదీ సంఘ కాలంలో ఆయన వలన కృప పొందినటువంటి ఆయన వధువు మరలా ఇప్పుడు ఆ యొక్క 2వ కృప కొరకై కనిపెట్టుకుని ఉందన్నమాట. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉందన్నమాట. అదే 2వ రాకడలో ఆమెకు ఇవ్వబడేటువంటి కృప. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ కృపకి మొదటి రాకడలో వచ్చిన కృపకి తేడా ఉంది. ఈ కృప పొందిన వారు ఇక ఎన్నటికీ కూడా ఈ కృప దూరం కాదన్నమాట. ఇప్పుడు బైబిల్లో మనము సౌలు రాజును మనం చూసినట్లయితే, సౌలు రాజు కృప పొందాడు, కానీ సౌలు రాజు ఏం చేశాడు చెప్పండి? కృప పొందాడు. కానీ ఆ కృప పొందినటువంటి సౌలు రాజు ఆ కృపను పోగొట్టుకున్నాడు. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, సౌలుకి కృప దూరమైనట్లు దావీదుకి కృప దూరం కాకుండా శాశ్వతమైన కృప చూపిస్తున్నాడు అన్నాడు. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పిల్లారా, మొదటి రాకడలో కృప పొందారు అనుకోండి, ఆ కృపని పోగొట్టుకునే అవకాశం ఉంది. సౌలు అలా పోగొట్టుకున్నాడు. అలాగే మొదటి రాకడలో కూడా చాలామంది ఆ కృపను పోగొట్టుకొని మతశాఖ సంఘాలుగా మారిపోయారు. కానీ ఈ కడవరి కృప, ఈ చివరి కృప, ఈ కృప ఏంటంటే ఈ కృప పొందుకొని వారికి ఇక నిత్యము శాశ్వతంగా ఈ కృపలో ఉంటారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఈ కృప ఇక దూరమయ్యేది కాదు. నువ్వు అందుకనే మొదటి కృప ద్వారా నువ్వు పాపము నుండి విమోచించబడ్డావు, రక్షించబడ్డావు. ఈ కడవరి కృప ద్వారా 2వ రాకడలో వేకుచుక్క తీసుకొచ్చినటువంటి ఈ కృప ద్వారా నీవు దేహము నుండి విమోచించబడి నిత్యము ఆయనతో ఉండబోతున్నావు. హల్లెలూయా. ఇక శాశ్వతంగా ఆయనతో ఉండడం అన్నమాట. ఇంకా పాపంలో పడడం ఉండదు.
మోసపోవడం ఉండదు, లోకంలో కలిసిపోవడం ఉండదు, ఏమీ ఉండకుండా ఇక ఆయనతో ఉండే కృప. హల్లెలూయా. కాబట్టి 2 కృపలు ఉన్నాయి. మొదటి రాకడలో వచ్చిన కృప, రెండవ రాకడలో వచ్చినటువంటి కృప. మొదటి రాకడలో వచ్చిన కృప, ఆ కృప ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. కానీ చాలా మంది మరలా సంఘ శాఖల్లో, అంటే మతశాఖ సంఘాలు మారిపోయారు. అంటే అపోస్తుల బోధనలు విడిచిపెట్టేసి దుర్బోధనలో కలిసిపోయి చాలా మంది ఆ కృపను పోగొట్టుకున్నారు. కానీ మరలా ఈ లౌదీయ సంఘ కాలంలో ఏలియా ద్వారా మరలా కృపా వర్తమానం వచ్చింది. మొదటి రాకడను గురించిన వర్తమానమే. ఆ కృపా వర్తమానం వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఆ కృపా వర్తమానము 7వ దూత ద్వారా, అనగా ఏలియా ద్వారా అనేక మంది విన్నారు. అందుకనే ఆయన ప్రపంచాన్ని 7 సార్లు చుట్టించాడు అనమాట. కృపా వర్తమానం ప్రపంచం అంతా కూడా ప్రకటించబడింది. ఆ వర్తమానమే నువ్వు కూడా నమ్మావు. ఆ వర్తమానాన్ని బట్టే నీవు నామములో బాప్తిసం పొందావు. అదే అపోస్తుల బోధ. బ్రహ్మం గారు అన్నారు, అపోస్తులు చెప్పింది సత్యమైతే నేను చెప్పేది సత్యమైతే అన్నాడు. అపోస్తులు చెప్పింది అబద్ధమైతే నేను చెప్పేది కూడా అబద్ధం అవుతుందని చెప్పాడు. కాబట్టి అపోస్తులు ఏమి చెప్పాడో దాన్నే చెప్పాడు అనమాట. కాబట్టి పిల్లారా, అయితే బ్రహ్మం గారి సంఘాల్లో కూడా చాలా మంది, జాన్సన్ గారి సంఘాల్లో కూడా చాలా మంది కృపను పోగొట్టుకొని ఈనాడు తీర్థము, స్త్రీ బోధని, రకరకాల దుర్బోధనలో కలిసిపోయారు. కానీ నిజమైన వధువు ఉంది. ఆమె ఆయన కొరకు మూలుగుతా ఉందన్నమాట. నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని ఆమె ఏర్పరచబడింది. ఈ న్యాయాధిపతి తీసుకొచ్చే కృప ఇప్పుడు వేకుచుక్క ద్వారా పొందుకుంది ఆమె. ఇప్పుడు ఆమెకు ఈ యొక్క దేహం నుండి విడుదల పొంది ఇంకా నిత్యము ఆయనతో ఉంటుంది అన్నమాట. ఇది శాశ్వతమైన కృప. ఇంకా ఆయన నుండి ఎవ్వరు దూరం చేయలేనటువంటి గొప్ప కృప. మొదటి కృపలైతే సాతానుడు అనేక మందిని ఆయన నుండి దూరం చేయగలిగాడు. సాతానుడు ఆయన కృపను దూరం చేయగలిగాడు, ఆయన నుండి దూరం చేయగలిగాడు. ఎందుకంటే చాలామంది ఆ విధంగా చల్లబడిపోయి, మెతకబాడిపోయి, ఎందుకంటే బైబిల్ చెప్తుంది అక్రమం విస్తరించుడు చేత ప్రేమ చల్లారిపోను. అంటే ఆయన మీద ప్రేమ చల్లారిపోయింది. ఎందుకంటే లోకములను వాటిని ఎక్కువగా ప్రేమించడం వలన వాళ్ళలో ఆయన మీద ప్రేమ ఏమైపోయింది చెప్పండి, చల్లారిపోయింది. అందుకని చక్కగా వచ్చి సంఘాలకు వస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, వాక్యం వింటుంటారు, పాటలు పాడుతుంటారు, అన్నీ చేస్తుంటారు, చాలా బుద్ధిగా కూర్చుంటారు. కానీ మరలా లోకంలోకి వెళ్ళినప్పుడు మరలా లోకస్తులలో జీవిస్తుంటారు అన్నమాట. లోకస్తులలో మాట్లాడుతుంటారు, లోకములను వాటిని చక్కగా ప్రేమిస్తూ ఉంటారు. అందువల్లనే అది నిలువెచ్చని స్థితి అన్నమాట. కాబట్టి పిల్లారా, అందుకనే అనేక మందికి ఆ మొదటి కృప గురించి తెలుసు కానీ ఈ కృప గురించి తెలియదు. అందుకనే ఆ మొదటి కృప యొక్క ద్వారము 1995లో ముగించబడింది. ఆయన మనిషిస్తారు. హల్లెలూయా. 96 నుండి ఈ కడవరి కృప ద్వారము తెరవబడింది. ఇది కృప ఎవరికి చెప్పండి? ప్రపంచం మొత్తానికి కాదు. ఈ కడవరి కృప, ఈ కడవరి కృప, ఈ తెల్లవారుజామున తీసుకొని రాబడిన కృప, ఇది ఓన్లీ వధువుకు మాత్రమే, అన్యులకు కాదు, లోకస్తులకు కాదు, మత్స్య సంఘాల వాళ్ళకు కాదు. గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వారికి మాత్రమే ఈ కృప. ఈ కృప ఏం చేస్తుందంటే నీ పైకి తీసుకుని వెళ్ళి 3.5 సంవత్సరం పెండ్లి విందులు, ఆ తర్వాత ఇక 1000 ఏళ్ల పాలనలో ఉండడమే. హల్లెలూయా. ఇంకా 1000 ఏళ్ళు ఆయనతో ఉండడం అంటే ఇంకా కృప కలిగి ఆయనతో, ఈ కృప కలిగిన వారే, ఈ కడవరి కృప కలిగిన వారే 1000 ఏళ్ళు ఆయనతో ఉంటారన్నమాట. హల్లెలూయా. అందుకని ఈ కృప ఎన్నటికీ దూరము కాదు. అదే మొదటి కృప అయితే అనేక మంది పోగొట్టుకున్నారు. పొందుకొని ఏమైపోయారు చెప్పండి? పోగొట్టుకున్నారు. కృప చూయించాడు అన్ని జనుల పట్ల, కానీ చాలామంది ఏమైపోయారు? అందుకని 7 సంఘ కాలాల్లో మనం చూసినట్లయితే ఆ దుర్బోధన ఖండించడానికే, అసత్య బోధన ఖండించడానికి 7 సంఘ కాలంలో 7 దూతలు పంపించబడ్డారు. కానీ ఈ లౌదీయ సంఘ కాలంలో
పిల్లారా, ఆ మొదటి రాకడ యొక్క కృపా ద్వారము మూయబడింది. అందుకని ఇక లోకమును సువార్త ప్రకటించే సమయం అయిపోయింది. ఆ కృప అయిపోయింది. అదే జాన్సన్ గారు 1995లో నిద్రించారు. 96లో మరల వేకు చుక్కను గురించి బయలుపరిచి రంగం మీద తీసుకొచ్చాడు ఆయన 1996లో. ఆ విధంగా నేను 1996 ఆ విధంగా పిలువబడ్డం అనేది జరిగింది. ఆ కృప ఏమైపోయింది చెప్పండి? అయిపోయింది. ఇప్పుడు రెండవ కృపలో కడవరి కృప అంటారు దీన్ని. ఈ కృపలో మనమున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. సమయం ఏమైపోయింది చెప్పండి? అయిపోయింది. అందుకనే మొదటి కృప మతశాఖ సంఘాల నుండి మనల్ని బయటకు తీసుకొచ్చింది. హల్లెలూయా. కడవరి కృప మనల్ని ఈ లోకం నుండి పైకి తీసుకుని వెళుతుంది. ఈ కృపే చాలా మందికి తెలియదు. ఆ మొదటి రాకడ కృపే బోధించుకున్నారు అన్ని సంఘాల్లో ఆ కృపను గురించే. బ్రహ్నాం గారి సంఘాల్లో కూడా బ్రహ్నాం గారు బోధించింది మొదటి రాకడ యొక్క కృప గురించే. ఆ కృపనే బోధించుకున్నారు అందరం. ఈ కృప గురించి వాళ్ళకి తెలియదు. ఈ కృప గురించి మనకు ఆయన బయలుపరిచాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప అనుంది. ఇప్పుడు మనకు ఒక కృపను మనము కలిగి ఉన్నాము. అందుకని మొదటి కృపను పొందాము, రెండవ కృపను కూడా పొందాము. మిగతా వాళ్ళు అయితే మొదటి కృపను పొంది పోగొట్టుకున్నారు, మళ్ళీ రెండవ కృపను కూడా పోగొట్టుకున్నారు అనేక మంది. కానీ మనము మొదటిది పొందుకున్నాము, కృప వెంబడి కృపను పొందాము. ఆయన మనం హల్లెలూయా, హల్లెలూయా. మట్టి పురుగును నాయందు నీవు మహిమైశ్వర్యము నింపినయావే. మట్టి పురుగును నాయందు నీవు మహిమైశ్వర్యము నింపినయావే. మహిమ పరుతును నీ నామమును, మహిమ పరుతును నీ నామమును. మహిజనులకు నీ నెల్లప్పుడు, మహిజనులకు నీ నెల్లప్పుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ. కాబట్టి పిల్లారా, మొదటి కృప గురించి అనేక మందికి తెలుసు. మొదటి కృప గురించి ప్రపంచమంతా ప్రకటించబడింది. మొదటి కృప గురించి పిల్లారా అపోస్తులు బోధించారు. 7 సంఘాలు 7 దూతలు బోధించారు. మొదటి కృప గురించి 5 రకాల పరిచర్యలు అయినటువంటి ఆ యొక్క 5 రకాల పరిచర్యలకు సంబంధించిన వారు కూడా, అంటే బ్రహ్నాం గారి తర్వాత 5 రకాల పరిచర్యలకు సంబంధించిన వారు కూడా ఈ కృపను గురించి, అంటే మొదటి రాకడ కృప గురించి బోధించారు. కానీ అపోస్తులు కానీ 7 సంఘాలు 7 దూతలు కానీ 5 రకాల పరిచర్యలకు సంబంధించిన వారు కానీ బోధించినటువంటి ఒక కృప ఉన్నది. ఆ కృపే కడవరి కృప. ఇది వేకు చుక్క ద్వారా బోధించబడుతున్నటువంటి కృప. హల్లెలూయా. అందుకనే ఈ కృప, మొదటి కృప పొందిన వారిని ఈ కృప ఆకర్షిస్తుంది. మొదటి కృప పోగొట్టుకుని వారు ఈ యొక్క వర్తమానాన్ని విశ్వసించలేరు, ఈ కృపను కూడా పొందుకొనలేరు. అందుకనే మనము ఈ కృపను మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చివరి కాలంలో మనము కృప వెంబడి కృపను పొందాం. మనం మొదటి కృప, రెండవ కృప. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు, కానీ మెస్సేజ్ ఏం తీసుకొచ్చాడు చెప్పండి? కృపను తీసుకొచ్చాడు. ఆ కృప ప్రపంచమంతా ప్రకటించబడింది.
ఆ కృపలో కొద్ది మందే నిలిచారు. విలువదీసం కాలంలో అనేక మంది ఆ కృపను పోగొట్టుకున్నారు, త్రోసివేశారు. మతశాఖ దుర్బోధ సంఘాల్లో కలిసిపోయారు. కానీ ఇప్పుడు ఈ కడవరి కృప, ఈ రెండవ రాకడిలో మరలా కృప వచ్చింది. ఈ కృప ఎవరి మీదకి వచ్చిందంటే వధువు మీదకు మాత్రమే. హల్లెలూయా. ఆమె మాత్రమే నమ్ముతుంది. ఎందుకంటే ఆమె మాత్రమే నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని ఆమె ప్రార్థిస్తూ ఉంది కాబట్టి, నిత్యము ప్రార్థిస్తూ ఉంది కాబట్టి ఆమె మాత్రమే ఈ కృప పొందుకుంటుంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. నిత్యము ప్రార్థన చేయకుండా ప్రార్థన అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోయి మరలా ఏదో శనివారం మరలా ప్రార్థనకు వచ్చి ఆ రోజు ప్రార్థన చేసుకొని మరలా మిగతా టైం ప్రార్థన చేయకుండా ఉంటారు. అది ప్రమాదమే. నువ్వు బుధవారం, శనివారం, ఆదివారం రావాలి, కానీ ఆ రోజు మాత్రమే ప్రార్థన చేస్తావు, కానీ మిగతా రోజులు నువ్వు ప్రార్థన చేయవు. నీకు కుదరదు, తీరదు. నువ్వేమైపోతావు అంటే లోకంలో బిజీ అయిపోతావు. అలాంటి వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడతారు. ఆమె చూడండి, విసుగొక నిత్యము ప్రార్థన చేస్తుంది. విసుక్కోవట్లేదంట, కానీ నువ్వేం చేస్తావు చెప్పండి? ప్రార్థన అంటే నీకు విసుగు, ఆరాధన అంటే నీకు విసుగు. ఇలాంటి వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు. జాగ్రత్త సుమా, నిత్యము ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు ఒక కృప తీసుకుని రాబడింది. అందుకని మొదటి కృప, తర్వాత ఇప్పుడు కడవరి కృప పొందాం. హల్లెలూయా. ఈ రెండవ కృప నూతన సంఘానికి కాదు, బాప్టిస్ట్ సంఘానికి కాదు. ఆ సంఘాలు మొదటి కృపను పోగొట్టుకున్నాయి, ఇప్పుడు ఈ కడవరి కృపను కూడా పోగొట్టుకున్నాయి. కానీ మనమైతే రెండిటిని పొందుకుంటున్నాం. మొదటి కృపను పొందుకున్నాం, ఇప్పుడు రెండవ కృపను కూడా పొందుకున్నాం. హల్లెలూయా. అందువల్ల ఇక ఈ కృప ఎప్పటికీ దూరమో కాదు. అదే మొదటి కృప అయితే చాలా మంది దూరం అయిపోయింది. సౌలు ఏం చేశాడు చెప్పండి? సౌలుకి ఆయన కృప దూరం అయిపోయింది. మనకైనైతే కాదు. దావీదుకి చూడండి, ఆయన కృప దూరము కాలేదు. మనకు కూడా ఆయన కృప దూరము కాదు. అదే ఈ కడవరి కృప. మొదటి కృప పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి ఆ యొక్క ఒక్కడని నామములో బాప్తిజమని ఇవన్నీ బయలుపరచబడ్డాయి. కానీ 325 నిశా సమావేశంలో ఆ కృపను పోగొట్టుకున్నారండి. ఆ కృపను ఏం చేశారు చెప్పండి? పోగొట్టుకున్నారు. కానీ మనమైతే అపోస్తుల బోధను నమ్మి ఇప్పుడు ఈ కృప కలిగి మరలా ఏకో చుక్క యొక్క వర్తమానమును నమ్మి కడవరి కృపను కూడా పొందుకున్నాం. ఆయన అమరిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన రాజ్యంలో సదా కృప అనేది ఇక దూరము, ఎప్పుడు ఆయన కృపతో ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఆయన కృపలో, ఎప్పుడు ఆయన కృపతో, ఆయన ప్రేమలో ఎప్పుడు ఆయనతో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలో 1000 ఏళ్ల పాలనలో కృప కలిగి, అందుకని మొదటి కృప ఏం చేసింది చెప్పండి? ఆయన యొక్క రక్తము దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. ఈ కడవరి కృప 1000 ఏళ్ల పాలనలో తీసుకెళ్తాను. హల్లెలూయా. మొదటి కృప, కడవరి కృప, 2 కృపలు కలిగి ఉన్నాం. మొదటి కృపగా కడవరి కృప. చాలా మందికి మొదటి కృప. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. కడవరి కృప, చివరి కృప. హల్లెలూయా. ఆయన వధువు మాత్రమే ఇది పొందుకోండి, మిగతా వాళ్ళు ఎవరికి ఆ కృప లేదు. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.